ఇంట్రడక్షన్ మనం చూస్తూ ఉన్నప్పుడు తన తల్లి ఒక విశ్వాసురాలు, కానీ తన తండ్రి గ్రీసు దేశస్థుడు. ఇలాంటి కుటుంబాలు చాలా ఉంటాయి ఈ లోకంలో. క్రైస్తవులు అని పిలువబడేవారు అవిశ్వాసులతో పొత్తు పెట్టుకుంటారు. అమ్మాయి ఏమో విశ్వాసి, అబ్బాయి ఏమో అవిశ్వాసి. వారికి పుట్టే పిల్లలు భయంకరంగా ఉంటారు. కానీ ఇక్కడ తిమోతి జీవితంలో మనం గమనించినట్లయితే ఒక మంచి విశ్వాసి, ఒక మంచి శిష్యుడిగా తను ఉన్నాడు మనకు అర్థమవుతా ఉంది. ఇతని గురించి ఇంకొంచెం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చివరి మాట, తిను ఎలాంటి వాడో అక్కడ, ఆ విశ్వాసము మొదట నీ అవైన లోయలను నీ తల్లి అయిన యునీకేలో వసించెను, అది నీ యందును సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. కాబట్టి తన యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే తన గ్రాండ్ మదర్, తన అవ్వ విశ్వాసురాలు, తన తల్లి యునీకే విశ్వాసి. ఎంతో విశ్వాసం కలిగినటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి ఈ యొక్క తిమోతి. దేవుని యొక్క పరిచారకుడిగా ఉన్నాడు, పౌలు యొక్క శిష్యుడిగా ఉన్నాడు. ఈ తిమోతికి చెబుతున్నటువంటి మాటలు ఏంటి అనంటే, తిమోతి నువ్వు సేవకుడివి, అంత మాత్రమే కాదు నువ్వు యవనస్తుడివి, అయితే చాలా జాగ్రత్తగా నువ్వు ఉండాలి అని చెప్తా ఉంటాడు. ఈ 2 పత్రికల్లో చాలా విషయాలు చెప్పాడు. ఒక 5 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి మీ దృష్టిలో ఉంచాలని నేను ప్రయత్నం చేస్తాను. ఇది తిమోతికి మాత్రమే కాదు, కానీ అందరికీ, యవనస్తులైనటువంటి వారందరికీ, మగ లేకపోతే ఆడ అనేటువంటి భేదం లేదు. మెన్ ఆర్ ఉమెన్, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. టీనేజ్ ఆర్ మిడిల్, వాట్ ఎవర్ ఇట్ మే బి ద ఏజ్, ఎవరికైనా ఈ వాక్యము సరిపోతుంది. కాబట్టి మన అందరం కూడా ఈ విషయంలో ఎలా ఉన్నాం అనేది ఒకసారి ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా పౌలు తిమోతిని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు చూద్దాం రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. 4:7 వచనం చదవండి అదే. దేవభక్తి విషయంలో, మళ్ళీ చదవమ్మా. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఆ మాటని నేను ఇట్లా రాశాను మీకు అర్థం అవటానికి. ఎక్సర్సైజ్ దై సెల్ఫ్ రాదర్ అంటూ గాడ్లీనెస్. ఎక్సర్సైజ్ దై సెల్ఫ్, నీకు నీవే సాధకం చేసుకో. ఎక్సర్సైజ్ చేయాలంట దైవ భక్తి విషయాన్ని. యవనస్తులు